జగన్ ఓడిపోవడానికి ఇంతకంటే మంచి కారణం ఎవరైనా చూపిస్తే వారికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. జగన్ ఓడిపోవడానికి అస్సలు కారణం ఏంటో తెలుసా? ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్తున్నాడు, కానీ అసలు నిజాన్ని నేను చెప్తా. అరటిపండు వలిచి నోట్లో పెడితే ఎలా ఉంటుందోనే నే చెప్తే అంత క్లారిటీగా ఉంటుంది. జగన్ ఓడిపోవడానికి కారణం 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు నువ్వు అనుకునేదైతే కాదు. ఆ 3 అక్షరాలేంటో తెలిస్తే నువ్వు కూడా షాక్ అవ్వాల్సిందే. ఇది ఎవరు చెప్పని సీక్రెట్. ఇంతవరకు ఈ నిజాన్ని ఎవరు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. ఎన్నికల రిజల్ట్స్ చూసి ఆంధ్రానే కాదు, ఢిల్లీ కూడా షేక్ అయిపోయింది. అంత విచిత్రంగా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు. ఎవరి ఊహకు కూడా అందలేదు. ఎన్నికల ఫలితాలు చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో జగన్ ఓడిపోయాడు అన్నారే కానీ చంద్రబాబు గెలిచాడని ఏ ఒక్కరూ అనలేదు. అదేంటి, చంద్రబాబు గెలిస్తేనే కదా జగన్ ఓడిపోయేది అని నువ్వు అనొచ్చు, కానీ జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు గెలవడానికి చాలా తేడా ఉంది గురు. అంటే ఇక్కడ జగన్కి జగన్తోనే పోటీ, జగన్తో మరెవరికి పోటీ కానే కాదని అర్థం. అందుకే జగన్ 150 సీట్లు వచ్చినా కూడా ఈసారి 175కి 175 అన్నడే కానీ ఎక్కడా గాని 101, 111, 121 అనలేదు. రేపు ఏం జరగబోతుందో నీకంటే నాకంటే ప్రకృతికి బాగా తెలుస్తుంది. చంద్రబాబు గారు మీటింగ్ పెట్టిన చోట్ల కొంతమంది వ్యక్తులు చనిపోయారు. గుంటూరులో 3, నెల్లూరులో 8 మంది చనిపోయారు. తెలుగుదేశం నాయకులు మీటింగ్ పెట్టినటువంటి సమయంలో స్టేజ్ కూడా కూలిపోయి అచ్చెన్నాయుడుతో సహా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కింద పడిపోయారు. ఇంకా పీక్స్ ఏంటంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన మొట్టమొదటి రోజే తారకరత్న కూడా చనిపోయాడు. వీటన్నిటినీ పట్టి చూస్తే ప్రకృతి ముందే చెప్పింది తెలుగుదేశం మళ్లీ రాదని. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన ఉద్యోగాలు, చేసిన అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చేశాడు జగన్. ఎక్కడ ఏ సిద్ధం సభ జరగకుండా ఇంట్లో కూర్చున్నా కూడా కనీసం 60 నుంచి 70 సీట్లు చాలా ఈజీగా గెలిచేవాడు. అటువంటిది 4 సిద్ధం మహాసభలు రాష్ట్రమంతా బలపం కట్టుకుని బస్సు యాత్ర చేసినా కూడా కేవలం 11 సీట్లకే పరిమితం అవడం అనేది అందరినీ అవాక్కయ్యేలా చేసింది. చాలా మంది చెప్తున్నారు జగన్ కార్యకర్తలను అస్సలు పట్టించుకోనే లేదని. మరి 2,66,000 మంది వాలంటీర్లు ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలా? వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలేగా. వాళ్ళందరికీ వాలంటీర్లని పేరు పెట్టి వాళ్ళకి ఉద్యోగాల్ని కల్పించి తన కార్యకర్త ఏ కార్పొరేటర్, ఎమ్మెల్యే, మినిస్టర్ల కాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని బ్రతిమలాడకుండా ప్రతి నెల నేరుగా వాళ్ళ అకౌంట్లోనే 5,000 రూపాయలు చొప్పున ఈ 5 సంవత్సరాల్లో ఒక్కో కార్యకర్తకి 3 లక్షల రూపాయలకు పైగా అందించాడు. ఎవడి దగ్గర దేహి అని చేయి చాపకుండా వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకొని సర్పంచ్, కార్పొరేటర్, మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు ప్రతి ఒక్క కార్యకర్తకి చేయి అందించాడు. చేదోడుగా నిలబడ్డాడు జగన్. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయాని చెప్తున్నారు. ఆ వాలంటీర్లను నియమించింది ఎవరు? మీరు కాదా? మీకు నచ్చిన వాళ్ళని మీరే నియమించుకుంటున్నారు. వాలంటీర్ల వల్ల గ్రౌండ్ రియాలిటీ చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎవడు ఏ పార్టీ వాడు మనకు ఓటేస్తాడా లేదా అనేది వాలంటీర్ ద్వారా నిక్కచ్చిగా తెలుస్తుంది. అంగబలం, అధికార బలం వాలంటీర్ల సైన్యం. ఇన్నుండి కూడా నువ్వు ఓడిపోయావంటే అది ఎమ్మెల్యే అయినా నీ తప్పిదమే కానీ జగన్దైతే కాదు. నీకు అంగబలాన్ని, అధికార బలాన్ని, సైన్యాన్ని కావలసిన ప్రతిదాన్ని నీకు అందిస్తే సైన్యం లేకపోవడం వల్ల నేను ఓడిపోయానంటే అర్థం ఉంది, కానీ సైన్యం ఉండడం వల్లే నేను ఓడిపోయానంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదు గురువు. ఎక్కడో కొంతమంది కార్యకర్తలను లోకల్ నాయకులు లోకల్ పాలిటిక్స్ వల్ల పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఒక 20 నుంచి 30% వరకు అది మెజారిటీని తగ్గించే ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ మరీ ఇంతలా ఘోరంగా ఓడిపోయేంత పరిస్థితి అయితే లేదు. కాబట్టి జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదు, అందుకే ఓడిపోయాడు అనేది శుద్ధ అబద్ధం. ఇక రెండోది, జగన్ తన చుట్టూ ఉన్నటువంటి కోటరి వల్లే ఓడిపోయాడు అనడం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తనకు తోడుగా నీడగా నిలబడింది విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్లతో పాటు కార్యకర్తలు. జగన్ 2009 ఎన్నికల్లో రాజీనామా చేసిన తర్వాత మళ్లీ గెలిపించింది ఈ కోటరీనే. జగన్ని జైల్లో వేసిన తర్వాత కార్యకర్తలకు అండగా నిలిచింది ఈ కోటరీనే. 2014 ఓటమిలోనూ 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాదయాత్రలను 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించడంలోనూ
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% పైగా సీట్లు గెలవడంలోనూ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి కులం చూడకుండా మతం చూడకుండా అందించడంలోనూ తోడుంది, నీడగానూ ఉండింది ఈ కోటరీనే. ఒకవేళ జగనే మళ్ళీ 151 సీట్లతో గెలుచుంటే ఎవడైనా గాని ఈ కోటరీని, సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక్క మాటైనా అనేవాడా? లేదు కదా. ఏదైనా బిల్లుల కోసం, కాంట్రాక్ట్ వర్కుల కోసం జగన్ దగ్గరికి వెళ్తే ఈ కోటరీ వాళ్ళు ఆ సమస్యను వెంటనే పరిష్కరించేవాళ్లు కాదనంటున్నారు. ఈ కాంట్రాక్టు బిల్లుల కంటే పేదవాడికి అందించే రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వాహన మిత్ర లాంటి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చి పేదవాడు బాగున్న తర్వాతే ఈ కాంట్రాక్టర్లకు కాస్త లేట్ చేశారేమో గాని ఇబ్బంది అయితే చెయ్యాలనుకోలేదు. ఎందుకంటే పార్టీకి ఇన్కమ్ సోర్స్ ఆ కాంట్రాక్టర్లే అని వాళ్ళకంటే మరెవరికి బాధ తెలుసు గురు. కాబట్టి జగన్ ఓడిపోవడానికి ఈ కోటరీ ఎంత మాత్రం కారణమైతే కాదు. జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఈ 5 సంవత్సరాల్లో చేసిన పనులేంటో నీకు తెలుసా? అది మే 30వ తారీఖు 2019వ సంవత్సరం. జగన్ తన ప్రమాణ స్వీకారంలో చెప్పిన మాట, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు చేయం, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్లే, మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని తన ప్రయాణాన్ని మొదలెట్టాడు జగన్. మొట్టమొదటి సంతకంలోనే 1000 రూపాయలున్న పెన్షన్ని 2250 రూపాయలకు పెంచి ఆ పెన్షన్ కూడా ఇంటికే పంపించాడు జగన్. కేవలం ఒక్క సంతకంతోనే 1,30,000 సచివాలయ ఉద్యోగాలు అందించాడు జగన్. నా ఫ్రెండ్స్ సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దిక్కులేదు, మీకు సచివాలయ ఉద్యోగాలు వస్తాయట్రా, మీరు ఎగ్జామ్స్లో పాస్ అయ్యేది, మీకు ఉద్యోగం వచ్చేది జరిగేవనేనా అని ఎగతాళి చేసేవాడిని. తీరా కట్ చేస్తే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. మా ఫ్రెండ్స్లో చాలామంది ఫెయిల్ అయిపోయారు. రాత్రి చదివి ఉదయాన్నే ఎగ్జామ్స్కి వెళ్ళి పాస్ అవుతారేంట్రా? 2-3 సంవత్సరాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని చదివిన వాళ్ళకే దిక్కులేదు ఇక్కడ, అటువంటిది మీకు ఎలా ఉద్యోగం వస్తుందిరా అని ఎగతాళి చేశాను. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఫెయిల్ అయినటువంటి వాళ్ళను కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పి గ్రేస్ మార్క్స్ వేసి మరీ సచివాలయ ఉద్యోగాలనిచ్చాడు జగన్. పేదవాడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తన కాళ్ళరిగేలా తిరగకూడదని ప్రతి పథకం తన ఇంటికి చేరేలా ప్రతి 50 ఇళ్లకు ఒక్కో వాలంటీర్ని పెట్టి రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లను ఒక్క సంతకంతోనే నియమించాడు జగన్. ఖజానాలో 100 కోట్ల రూపాయలు కూడా లేనటువంటి సమయంలో చంద్రబాబు దిగిపోయే నాటికి 4 లక్షల కోట్లకు పైగా అప్పు ఉన్నప్పటికీ ఖజానాలో డబ్బు లేదు అని కాకమ్మ కథలు ఎప్పుడు చెప్పలేదు జగన్. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉన్న పథకం ప్రతి పేదవాడికి అందాలనే సంకల్పంతో ఎక్కడ